హలో అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. నేను పద్మానండి. ఈరోజు స్పెషల్ మ్యాంగో హల్వా పూరి అండి. అసలు ఎంత బాగుంటుందో తెలుసా అండి, చాలా బాగుంటుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక ఇదిగోండి, చిన్న ముక్క కట్ చేసి చూపిస్తున్నా చూడండి. అసలు ఎంత బాగుంటుందంటే సాఫ్ట్గా, తీయగా, పుల్లగా, అసలు దీన్ని ఎవరు తిన్నా కూడా ఫిదా అయిపోతారండి. అంత చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ విధంగా చేసుకోండి. ముందుగా మామిడికాయ తీసుకోవాలండి. అది బంగిరి పిల్ల అయినా పర్వాలేదు, రసం అయినా పర్వాలేదు. చెక్కు తీసేసి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని మనం మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసుకొని ఇలాగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని కప్పులో పక్కన పెట్టుకోవాలి. వేరే పెరడలపాటు పళ్ళెని తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదా పిండి వేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసుకొని, కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసుకొని మొత్తము పూరీ పిండి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాక మనం వేరే గిన్నెలో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోకపోయినా పర్వాలేదు, అప్పటికప్పుడే కూడా చేసుకోవచ్చు. అలాగే పాన్లో 2 స్పూన్లు నెయ్యి వేసి అందులో 1/2 కప్పు ఎండు కొబ్బరి అండి, లేదు పచ్చి కొబ్బరి ఉన్నా పర్వాలేదు, వేసుకొని ఒక 2 మినిట్స్ మంచి వాసన వచ్చేదాకా వేపుకోవాలండి. ఈ విధంగా వేపుతూ ఉండగా మనం అందులో ఒక 3 స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని రెండు కలిపి గోల్డ్ కలర్ వచ్చే విధంగా నెయ్యిలో వేపుకోవాలి. ఈ విధంగా వేపుతూ ఉంటే మంచి సువాసన వస్తుంది కదా. ఇలా వేపుతూ ఉన్నప్పుడు అందులోకి మనము బెల్లం వేసుకోవాలండి. బెల్లమైనా పర్వాలేదు, పంచదార అయినా పర్వాలేదు, ఏదైనా మనకు మ్యాంగో జ్యూసు 1 కప్పు కాబట్టి 1 కప్పు బెల్లమైనా 1 కప్పు షుగర్ అయినా వేసుకోవచ్చు. నేను 1/2 కప్పు బెల్లము 1/2 కప్పు షుగర్ వేసుకున్నానండి. ఈ విధంగా వేసుకోవటం వలన చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెండు కలపటం వలన మనకు హల్వా చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఈ రెండు కలిపి ఒక 2 మినిట్స్ మనం అలా ఫ్రై చేసుకున్నాక ఈలోపు మనం మ్యాంగో జ్యూస్ ఉంది కదండి, అది అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటే అడుగంటకుండా చూసుకోవాలండి, దగ్గరే ఉండాలి. అలా తిప్పుతూ ఉంటే మనకు దగ్గర పడుతుంటుంది. దగ్గర పడినప్పుడు అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి, 1 స్పూనే. ఎందుకంటే బెల్లము అది షుగరు మనకి తొందరగా కరిగిపోద్ది అనమాట. ఈ విధంగా కలుపుతూ ఉంటే అలాగ 10 మినిట్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు మనం అందులో నెయ్యి 2 స్పూన్స్ చివరిలో వేసేసుకోవాలండి. వేసేసుకున్నాక మనకు దగ్గర పడిపోతుంటుంది. దగ్గరగా వచ్చినప్పుడు మనం అది తీసేసుకోవాలి. చివరిలో మనము ఇలాచి పొడి వేసుకోవాలి. వేసుకున్నాక ఒక నిమిషం తిప్పి దాన్ని తీసేసుకొని వేరే బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా బౌల్లోకి వేసేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఈలో పూరీలు చేసుకుందాము. పూరీని మనము ఉండలాగా తీసుకొని ఫస్ట్ మనం దాని మీద పొడి మైదా జల్లండి, దాని మీద పూరీలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దాంట్లో మనము ఇప్పుడు ఈ హల్వా చేసుకున్నాం కదండి, ఈ హల్వాని మనము దాని పూరీ మీద పెట్టుకోవాలి. 1 స్పూన్ పెట్టుకోవాలి. పెట్టుకొని 4 పక్కల మడిచి మళ్ళీ మనం పొడిపిండి జల్లి ఇలా రౌండ్గా చేతిలోకి 4 వైపులా కలిపినాక మళ్ళీ ఒకసారి మనం అంతా కలిసి ఇలాగా చేసుకోవాలన్నమాట. చేసుకొని పూరీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాక ఆ పూరీ అంతా చేసుకున్నాక తీసుకొని మనం వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలండి. పూరీ అయిపోయినాక చాలా స్లోగా చేసుకోవాలండి, గట్టిగా నొక్కకూడదు, చాలా స్మూత్గా చేయాలి, లేకపోతే లోపల పిండి బయటకు వచ్చేస్తుంది హల్వా. ఇదిగోండి ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే రెండోది కూడా చేసుకుందాం. ఇలాగా చూడండి, అన్నీ ఇలా చేసుకొని ఇలా ఉండలాగా చేసుకొని పొడిపిండి జల్లుకొని పూరీలు చేసుకుంటామే. ఈ విధంగా చేసుకున్న తర్వాత పూరీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం బాండీలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి పూరీ వేసుకోవాలి. ఈ పూరీ వేసుకున్న తర్వాత ఒక సైడ్ అంతా వేగిన తర్వాత రెండో పక్కన చూసారా ఎలా ఉబ్బుతున్నాయో. అసలు ఎంత బాగుంటాయి అనుకున్నారు ఈ పూరీలు. మీరే చేసుకొని చెప్తారు చూడండి. ఇదిగోండి ఈ విధంగా రెండో పక్క కూడా తిప్పేసి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ రెండోది కూడా వేసుకోవాలి. ఇలా అన్ని పూరీలు చేసుకొని తీసుకోవాలండి. ఇదిగోండి ఇంకోటి కూడా అయిపోయింది, ఇది కూడా అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఈ విధంగా తీసుకొని అన్నీ ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా ప్లేట్లో పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక ఒక పూరీ చూడండి, చూసారా
లోపల ఎలా ఉందో చూసారా, మెత్తగా సాఫ్ట్గా అసలు తింటే ఉంటుందండి. అసలు చాలా బాగుంటుంది అనమాట. ఎవరైనా ఇష్టపడతారు, అంత బాగుంటుంది. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.